ప్లాటివ్స్ అంటాడు. అంటే మన రాయలసీమ అనేది ఇది దక్కన్ ప్లాటివ్ అన్నమాట. ఇది మొత్తం ఎందుకు దక్కన్ ప్లాటివ్ అంటే మన ఇది కోస్టల్ ఏరియాకి అంటే మన రాయలసీమ సైడ్ సారీ సముద్రం సీ సైడ్ లేదు కదా మనది. రాయలసీమ భూభాగం అనేది సముద్ర తీరరేఖను పంచుకోవడం లేదు కాబట్టి ఓన్లీ మనకి ఎలా ఏ పీఠం అంటే దక్కన్ పీఠంలో ఉన్నారంట. మన రాయలసీమ భూభాగం అంతా ల్యాండ్ ఫామ్ అంటే ఎక్కడ ఉందంటే దక్కన్ ప్లాటివ్లో అనమాట. అంటే ఈ దక్కన్ రాయలసీమ అంటే దక్కన్ ప్లాటివ్స్ అంటారు. ఇది ఎందుకు మనకి ఇది ఎలా ఉంటుందంటే ఇది మొత్తం ఖనిజాలు మినరల్స్ ప్రసిద్ధి అనమాట. మన సైడ్ ఎక్కువ చూడండి ప్లైన్స్ ఏరియా తక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రతి విలేజ్ చూడండి ఏ విలేజ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. ల్యాండ్స్ కూడా అంత ఓవరాల్ గా ప్లైన్ గా కనిపించవు, కొంచెం ఎదురుగా కనిపిస్తుంటాయి ల్యాండ్స్ కూడా. అందుకే మనకు మన ఆంధ్రప్రదేశ్ లో బాగా ఖనిజాలు ప్రసిద్ధి చెందిందన్నమాట. మన అందుకే చూడాలి ఈ ఏరియాతో పోల్చితే ఈ ఏరియా డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉందంటే వీళ్ళకి ఏముంది వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉంది, మనకి వాటర్ సోర్సెస్ తక్కువగా ఉంది. లేదా మన ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ మంది అంటే ఓన్లీ వాటర్ సోర్సెస్ తక్కువ అనమాట. మనకి సీ లెవెల్ లేదు సార్, సముద్రం తీరరేఖ లేదు కదా. అదే ఆంధ్ర వాళ్ళకి ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా మేజర్గా రివర్స్ లేవన్నమాట. వాళ్ళకు ఉన్నాయి కానీ నాగావళి కానీ వంశధార ఈ రివర్స్ ఉన్నాయి. కానీ మేజర్గా ఈ వాటర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారంటే ఒడిస్సా ఛత్తీస్గఢ్ యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఆ రివర్స్ అక్కడ జన్మించి మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతారు అనమాట. వీటి ద్వారా యూజ్ చేసుకుంటుంటే తక్కువ అనమాట. అంటే అది లెంత్ కూడా తక్కువ కలుస్తారన్నమాట. మేజర్గా ఈ ప్రాంతాలు డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ 4 డిస్ట్రిక్ట్స్ బాగా డెవలప్డ్. ఎందుకు డెవలప్డ్ ఈ గుంటూరు ఎందుకు డెవలప్డ్ అంటే ఇక్కడ మనకు మేజర్గా ఒక రివర్ వెళ్తుంది గోదావరి, తర్వాత కృష్ణ తర్వాత మన రాయలసీమలో బాగా ఫేమస్ రివర్ ఏదంటే పెన్నా రివర్ అన్నమాట. ఇది ఎక్కడ అనంతపూర్లో ఎంటర్ అవుతుంది. అనంతపురం హిందూపురం అనే దగ్గర అంటే ఎక్కడైతే కర్ణాటకలో నందిదుర్గ అంటే కర్ణాటకలో నంది హిల్స్ ఉంటాయి. కర్ణాటక సైడ్ మీకు బెంగళూరు దగ్గర నంది హిల్స్ ఉంటాయి. ఆ ఏరియాలో హిల్స్ లో జన్మిస్తాం అంటే పెన్నా రివర్ అనేది. మన రాయలసీమలో ఫేమస్ గా మనం బాగా అంటే మనం ఎక్కువగా యూజ్ చేసుకున్నటువంటి రివర్ ఏదంటే పెన్నా తర్వాత మనకి ఇంకా రివర్ ఉంది. ఏది కృష్ణా ఉపనదిని తీసుకుంటాడు. అదేదంటే తుంగభద్ర అనమాట. ఈ తుంగభద్ర నది ద్వారా కొంతవరకు వాటర్ యూజ్ చేసుకుంటారు. ఏది కర్నూలు కానీ తర్వాత ఈ ప్రకాశం కానీ గుంటూరు ఈ గోదావరి ద్వారా వాటర్ ఎక్కువ డిస్ట్రిక్ట్స్ పంచుకుంటున్నారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా అనమాట. కృష్ణా రివర్ ద్వారా బాగా డెవలప్ పంటలు పండించుకోగలుగుతున్నారంటే ఈ ప్రకాశం గుంటూరు తర్వాత ఈ నెల్లూరు సైడ్ అనమాట. మనం ఇవే చెప్పుకున్నాం. ఇప్పుడు అయిపోయింది కదా దక్కన్ ప్లాటివ్ చెప్పుకున్నాం కదా. ఈ దక్కన్ ప్లాటివ్ అనేది రాయలసీమ అనమాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం ఏది అంటే ఎలాంటి ఫ్రూట్స్ పండించుకుంటాం అంటే మనకి అన్ని హార్టికల్చర్స్ కానీ తర్వాత అంటే మనం అన్ని కమర్షియల్ రైస్